హైటెక్ సిటీలో ఎకరానికి 100 కోట్ల చొప్పున అమ్ముకున్న భూముల డబ్బులు తీసుకొచ్చా కూడా వడ్డీకి సరిపోయినాయి తప్ప పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు. మరి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంలో చెప్తున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34,000 కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు. చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం, అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు. ఆనాడు కేసీఆరే జీతాలు ఇవ్వాలంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీకు, కొన్ని జిల్లాలకు సెకండ్ వీకు, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ముసలులకు ఇచ్చే పెన్షన్లు కూడా అప్పుడప్పుడు ఎగబెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఈ నెల పెన్షన్ 2 నెలలతో ఇచ్చిన ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ ఎట్లా చేస్తాడు? ప్రతి మహిళకు, మా ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఎట్లా ఇస్తాడు? ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరం 12,000 రూపాయలు, కౌలు రైతుకు 12,000 రూపాయలు సంవత్సరానికి, రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు, మొత్తం ఫసల్ బీమా. ఒక్క మాట చెప్పండి, అరిచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలారా, వాళ్ళు ఇచ్చిన హామీలు 400 పైచీలకు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటివి 66 హామీలు ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టో చెప్పిండ్రు, ఒకసారి చదువుకోండి. అంటే వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఎట్లా ఓట్లేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేయబోతున్నారు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకోవచ్చు. కానీ అదే నరేంద్ర మోడీ గారు ఇక్కడ కేసీఆర్ ఇన్ని తిట్లు తిట్టినప్పటికి కూడా ఆయన గొప్పతనం ఏంటంటే, ఈ తిట్లన్నీ కూడా నేను డైజెస్ట్ చేసుకుంటున్నా, నాకు వాటిని ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా, మరింత కసితో పనిచేయడానికి నాకు ప్రేరణ దొరుకుతుందని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన వ్యక్తి. ఈ దక్షిణ ప్రాంత రైతాంగానికి, మరీ ముఖ్యంగా తెలంగాణ రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లో నిలబడతా ఉన్నారు, విత్తనాల కోసం నిలబడతా ఉన్నారని చెప్పి, ఎరువుల కొరత లేకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి 6,300 కోట్ల రూపాయలతో ఎరువుల కర్మాగారం, మూతబడ్డ ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినటువంటి మానీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచానికే నాణ్యమైన పసుపును అందించేటువంటి ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం. నిజామాబాద్ పసుపు పండించే రైతాంగానికి పసుపు బోర్డు పెట్టి నేనున్నా మీకు అండగా అని చెప్పినటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు. ఈ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాల కళ. ఇంతకుముందు మా నరసయ్య గౌడ్ గారు నిన్న మీరు చెప్పినట్టుగా అది ఎంఎంటీఎస్ కావచ్చు, ఇవాళ రేపొచ్చే రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు. నిన్నే గడ్కరీ గారు ఎంత గొప్పతనంగా అంగీకరించారు, సౌత్కు కూడా దీని ఎక్స్టెన్షన్ శాంక్షన్ ఇస్తా, 26,000 కోట్లతో దాని నిర్మాణం చేయవలసిందని చెప్పిస్తున్నాడు. వారు ఎక్కడ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మా కోట్లు ఎత్తే అభివృద్ధి వస్తుంది కానీ మీ కోట్లు ఎత్తే ఎట్లా అభివృద్ధి వస్తుంది అని చెప్పి అనలే.